Dear Father, Mother, Society, today is my result. షిట్, మళ్ళీ దొబ్బింది. ఎందుకు అబ్బాయి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అనుకుంటున్నారా? అయితే మీరు నా గురించి తెలుసుకోవాల్సిందే. 10th క్లాస్ వరకు బాగా చదివేవాడిని. నేను చదివే చూసి అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, మై టీచర్స్, ఆఖరికి మా ఇంటి వాచ్మెన్ కూడా సార్ మీకు సైన్స్ బాగా వస్తుంది కదా, ఇంజనీరింగ్ చేయండి అని చెప్పేవాడు. నాకు సైన్స్ అంటే ఇష్టం లేదనేం కాదు. ఐ లవ్ సైన్స్. సైన్స్ ఈజ్ బ్యూటిఫుల్. సైన్స్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్. 10th క్లాస్ ఎలాగో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంటర్. కాలేజీలో, కోచింగ్ సెంటర్లో హాఫ్ ఇంట్రెస్ట్ టీచర్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళే కాదు, చదువు రోబోలా చెప్పేవాళ్ళు. అసలు ఎలా అంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే చాలు అన్నట్టుగా. దట్ కిల్స్ ది బ్యూటీ ఆఫ్ ది సైన్స్. మా క్లాస్ ఫిజిక్స్ టాపర్కి అయితే ఎవల్యూషన్ ఎలా జరిగిందో కూడా తెలియదు, కానీ ఎంసీక్యూస్ మాత్రం టక్క సాల్వ్ చేసేవాడు. సో మచ్ ఆఫ్ అబ్సెషన్ విత్ సైన్స్. Independence, India stands 68th position in innovation. After 10th class, I wanted to study physics, graphic designing, coding, history, music and English literature. ఎంత చదివినా ఈ చదువు ఎక్కట్లేదు. ఇక టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదు. ఐ నో మై క్యాలిబర్, ఐ నో మై ఇంటెలిజెన్స్, ఐ నో మై నాలెడ్జ్. అందుకే ఇక వదిలేశాను. కోచింగ్ వెళ్ళడం కూడా మానేశాను. కోచింగ్కి వెళ్తున్నాను ఇంట్లో చెప్పి పార్కులో కూర్చొని నావెల్స్ చదివేవాడిని, కొత్త ప్రదేశాలకు వెళ్ళేవాడిని, కొత్త విషయాలు తెలుసుకునేవాడిని. టు బీ హానెస్ట్, ఐ ఫెల్ట్ ఫ్రీ. ఐ ఫెల్ట్ గుడ్ నాట్ టు బి లోన్లీ. ఐ లెర్న్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆన్ మై ఓన్. ఐ లిసన్ టు సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఐ టాట్ మై సెల్ఫ్ పైథాన్. అప్పుడప్పుడు ఏమీ తోచకుండా కవితలు కూడా రాసేవాడిని. నేను ఐ రోట్ సమ్ వేరియస్ టాపిక్స్ ఆన్ ఫిజిక్స్. I felt happy. Now I am taking the biggest decision in my life. I am dropping out. నేను ఫెయిల్ అయ్యాన్న బాధ నాకు లేదు, సింప్లీ బికాజ్ యూ డు నాట్ మేక్ ఎనీ సెన్స్. అయితే ఇప్పుడు నీకు జాబ్ ఎలా, తిండి ఎలా అని అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. సీ మై స్కిల్స్, మై క్రియేటివిటీ, మై ఇంటెలిజెన్స్, బట్ నాట్ మై మార్క్స్, మై మార్క్ మెమో. ఎస్, ఐ గాట్ ఫెయిల్. నేను ఫెయిల్ అయ్యాను, కానీ నాకు తెలుసు నేను ఏదో ఒకటి సాధించగలను. నా మార్క్షీట్ చెప్పలేదు కదా నేనేమి చేయలేనని. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, చేయడానికి చాలా ఉంది. It has been 5 years that we have started this company. I have started this journey on my own. I got failed at first, but I believed in myself. That's why I am here.